ఆడపిల్ల అన్నింటికన్నా విచిత్రమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. పుట్టినప్పటి నుంచి నా ఇల్లు అంటూ పెరిగినటువంటి ఇల్లును వదిలేసి మెట్టినింటికి వెళ్లాల్సి వస్తుంది. మెట్టినింటికి వెళ్ళేప్పుడు తల్లి, తండ్రి, బంధువర్గం అంతా చెప్పేది ఏంటంటే, నీ భర్త ఏది చెప్తే అదే వినాలి, నీ భర్త ఎక్కడుంటే అదే నీ ఇల్లు, నీ భర్త చెప్పినట్టుగా నడుచుకో, ఇక నుండి నీ భర్త తోడిదే లోకము అని చెప్పి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తమామలతో కానీ, ఆడపడుచులతో కానీ, భర్తతో కానీ ఏదైనా సమస్య మొదలవ్వగానే వాళ్ళు వెంటనే నీ ఇంటికి వెళ్ళిపో అంటారు. అప్పుడు పాపం ఆ స్త్రీ పుట్టినిల్లు తనది కాదా, మెట్టినిల్లు తనది కాదా అని బాధపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. తల్లిదండ్రులతో, తోబుట్టులతో సంతోషంగా ఈ ఇంట్లో నేను ఒకదాన్ని అని పెరిగినటువంటి అమ్మాయి పెళ్లి చేసుకొని మరో ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నా వాళ్ళు అని స్వీకరించగలిగేటువంటి విశాల హృదయం ఉంటుంది. నిజానికి చెప్పాలంటే స్త్రీ చాలా మనోధైర్యం కలిగినటువంటి వ్యక్తి అనే చెప్పాలి. ఎందుకు అంటే ఒక్కసారిగా తన వాళ్ళందరినీ వదిలేసి ఉన్నటువంటి భర్తను నమ్మి ఇంకో కుటుంబంలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తన వాళ్ళుగా స్వీకరించి ఆ కుటుంబంలో ఒక్కతిగా మారిపోతుంది. భర్త తోడిదే తన లోకము అనుకుని పుట్టినింటిని వదిలేసి మెట్టినింటికి వచ్చేస్తుంది. మరో విషయం ఏంటంటే తన ఆరోగ్యం పైన ఎంతో ప్రభావం చూపిస్తుంది అని తెలిసినప్పటికీ కూడా తల్లి కావడానికి సిద్ధపడుతుంది. మొదటి బిడ్డప్పుడు అంతగా అనుభవం లేకపోయినా రెండో బిడ్డప్పుడు మాత్రం తనకి పూర్తిగా తెలిసి ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని. అయినప్పటికీ తను ధైర్యం చేసి బిడ్డని ఇవ్వటానికి సిద్ధమవుతుంది. అంటే అలా ధైర్యవంతురాలు, ఎంత బాధనైనా తట్టుకోగలుగుతుంది. మహారాణిలాగా బ్రతికినటువంటి ఇల్లును వదిలి తనే ఇంకో ఇంటికి వెళ్ళి తనే ఇంటికి ఆధారమై నిలుస్తుందో చెప్పండి. అంతటి ధైర్యం, అంతటి తెగువ, అంతటి విశాల దృక్పథము కలిగినటువంటి స్త్రీ అండి. స్త్రీకి అంతటి గొప్ప శక్తి ఉంటుంది. ఇందులో కొన్ని సంప్రదాయాలు ఎంత ఇబ్బందికి గురి చేసేలాగా ఉంటాయి అంటే, మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి అని గుర్తుపెట్టుకొని సంప్రదాయాలు అనేవి మనుషుల బంధాలను మరింత దగ్గర చేసేలాగా ఉండాలి తప్ప సంప్రదాయాల పేరిట బంధాలని తెంచుకునేలాగా ఉండకూడదు. ఒక స్త్రీకి పెళ్ళైన నాటి దగ్గర నుంచి వరకట్నం పేరుతో, బంగారం పేరుతో, పెట్టుబోతుల పేరుతో ఇలా రకరకాల ఖర్చులు ఒకదాని తర్వాత ఒకటి అమ్మాయి తండ్రికి వస్తూనే ఉంటాయి. అంతటితో అయిపోయిందా? సంవత్సరం తిరిగేలోగా అమ్మాయి కాస్త కడుపుతో ఉందనుకోండి, అమ్మాయికి హాస్పిటల్లో తల్లిదండ్రులు చూపించాలి, మొదటి కాన్పు తల్లిదండ్రులే పోయాలి అని చెప్పి 9 నెలల ట్రీట్మెంట్ అంతా కూడా మొదటి కాన్పు కాబట్టి తల్లిదండ్రులే చూపించాలని చెప్పి వారసత్వం నీది కావాలి, వంశం నీది కావాలి, పోలికలు నీవి కావాలి. కానీ తల్లి గర్భం నుంచి బయటికి వచ్చేటువంటి బిడ్డ పైన పెట్టేటువంటి ప్రతి ఖర్చు కూడా అమ్మాయి తల్లిదండ్రులకు సంబంధించిందై ఉండాలి అనుకుంటావు. ఒక అమ్మాయి అంటుందట, పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని అయితే కనగలిగాను కానీ ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఆనందాన్ని కనలేకపోయాను అని చెప్పి. ఆనందం కనడం అంటే పుట్టడం అని కాదు, కళ్ళతో చూడలేకపోయాను అని అర్థం. కొన్ని జీవితాలు ఇలాగే ఉంటాయండి. సంప్రదాయాల పేరుతో నిత్యం డబ్బు 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 అని వేధిస్తూ ఉంటారు. ఇక అక్కడ నుంచి అమ్మాయి కడుపుతో ఉన్నప్పటి దగ్గర నుంచి ప్రతి నెల ఈ టెస్టులని, ఆ టెస్టులని, 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల వస్తూనే ఉంటుంది. మళ్ళీ శ్రీమంతం. ఆ శ్రీమంతంలో కూడా మళ్ళీ సంప్రదాయం పేరుతో ఆడపిల్లల తల్లిదండ్రులపైనే భారం పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ డెలివరీ అని, డెలివరీ ఖర్చులు, ఆ తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఇట్లా ఏం పెడతావని చెప్పి ఇలా ఒక ఆడపిల్లని కన్నా తండ్రి పిల్లని చదివించేదాకా ఒక ఇబ్బంది అయితే, పెళ్లి చేసిన కట్నం ఇవ్వటం దగ్గర నుంచి మొదలు పెడితే పురుళ్ళు పుణ్యాలు అన్నీ చేసి పుట్టినరోజులు చేసే వరకు కూడా ఖర్చు పైన ఖర్చు. ఇటువంటి తండ్రి ఒకవేళ చాలా తెలివి కల్లవాడై ముందే అన్ని సేవ్ చేసుకొని ప్లాన్డ్గా ఉన్నవాడైతే ఇబ్బంది ఉండదు. కానీ మధ్యతరగతి కుటుంబము, దిగువ మధ్యతరగతి కుటుంబము, పేద కుటుంబం అయితే ఇక్కడ గొడవలు మొదలవుతాయి. ఇంకా ఎడమొహాలు పెడమొహాలు ఏమీ తెలియనటువంటి ఈ ఆడపిల్లకి ఎటు ప్రవర్తించాలో అర్థం కాక, ఎవరికి సర్ది చెప్పాలో అర్థం కాక, మొన్నటి వరకు నాన్నే హీరోలాగా కనిపిస్తాడు, ఇప్పుడు భర్త ఇంకో హీరోలాగా కనిపిస్తాడు. భర్తకు సర్ది చెప్పాలో, తండ్రికి సర్ది చెప్పాలో అర్థం కాక మానసికంగా వేదన భరితంగా ఉంటుంది అలాంటి స్త్రీ జీవితం. అందుకని ఆడపిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు జాగ్రత్తగా అమ్మాయికి ఏ అవసరాలు ఉంటాయి, ఎలా ప్రవర్తించాలి, అమ్మాయిని ఏ సందర్భాల్లో ఆదుకోవాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ముందే ప్లాన్ చేసుకొని పిల్ల ఎదుగుతున్నప్పుడే ఒక ప్రణాళికను పెట్టుకున్నట్లయితే ఆ అమ్మాయికి ఏ సందర్భాల్లో ఏ అవసరాలు ఉంటాయో అవి తీర్చవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలని ఒక తరహా కుటుంబాలలో జరిగితే, మరో తరహా కుటుంబాలు ఎలా ఉంటున్నాయంటే మొత్తం ఖర్చులన్నీ అబ్బాయిల పైనే పడేసి, ఇంకా ఏమైనా గట్టిగా మాట్లాడితే 498 ఏ సెక్షన్లు బుక్ చేస్తామని చెప్పి వాళ్ళ నుండే డబ్బంతా వసూలు చేసి వాళ్ళని నానా యాగి చేసి వాళ్ళనే నరకం చూపిస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. మరికొన్ని రకాల కుటుంబాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ అమ్మాయి ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మాయి పేరు మీదే ఉంటుంది, అబ్బాయికి నయా పైసా ఇవ్వరు,
ఆ పెట్టుకున్న బంగారం కూడా అమ్మాయికి పెట్టుకుంటారు. ఏ కొంచెం తేడా వచ్చిందా నీ ఆస్తి నువ్వు నా ఆస్తి నేను ఎవరికి వాళ్ళుగా విడిపోతాము, అంతే తప్ప రాజీ పడేటువంటి ధోరణి ఉండదు. ఇలా రకరకాల పద్ధతులుగా జరుగుతున్నాయి. ఏది జరిగినప్పటికీ కూడా అమ్మాయి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనది పితృస్వామికమైనటువంటి సమాజం కాబట్టి మనం ఇలాంటి విషయాలను కొన్నింటిని మనం తగ్గించాలి అంటే పిల్లల్ని పెంచుతున్నప్పుడే చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి తేడా లేకుండా పెంచటం, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ సమానంగా చూడటం. అంటే మీకే భారమైనప్పుడు పరాయి ఇంటి వాళ్ళకి భారం కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. పెట్టాల్సినటువంటివి కూడా సరిగ్గా పెట్టకుండా అక్కడ చిన్నతనం చేస్తే ఆమె అత్తగారింట్లో ఎలా ధైర్యంగా ఆత్మగౌరవంతో బ్రతకగలుగుతుందో చెప్పండి. చిన్నబుచ్చుకొని బతకాల్సి వస్తుంది. సంప్రదాయాల పేరుతో ఏర్పడ్డటువంటివన్నీ కూడా అమ్మాయికి పెట్టాల్సినటువంటివి పెట్టాల్సిన రీతిలో, పెట్టాల్సిన టైంలో, పెట్టాల్సినటువంటి పద్ధతిలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అబ్బాయిల తల్లిదండ్రులు కూడా ఎవరైనా అలా పెట్టనటువంటి వాళ్ళకి కుదరనటువంటి పరిస్థితుల్లో ఉంటే రాజీ పడి మీ ఇంటి ఆడపిల్లని ప్రేమగా అర్థం చేసుకొని అవసరాలు తీర్చి అమ్మాయిని హక్కున చేర్చుకోండి తప్ప వాళ్ళు పెడతారని మీరు పెడతారని వాళ్ళు అమ్మాయిని మానసిక వేదనకి గురి చేయకండి. ఆడపిల్లలకి కూడా చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటంటే మీ కాళ్ళపైన మీరు నిలబడటానికి ప్రయత్నం చేయండి. మీ అస్తిత్వాన్ని మీరు ఎప్పుడూ కోల్పోకూడదు. ఎందుకంటే అందరికన్నా ఆడపిల్ల బాధ్యత గొప్పది. ఒక పక్క నెల నెల మెన్స్ట్రువల్ సైకిల్ కొనసాగుతుంటుంది, మరో పక్క బిడ్డకు జన్మనివ్వడం ఉంటుంది, శారీరక కష్టం ఉంటుంది, మానసికంగా రెండు కుటుంబాలని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి శారీరకంగా దృఢంగా ఉండటం, మానసికంగా దృఢంగా ఉండటం అనేది చాలా అవసరము. ఈ విషయాలన్నింటినీ ఆడపిల్లల తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా అర్థం చేసుకొని సంయమనంతో కుటుంబంలో ఏర్పడేటువంటి సమస్యలని పరిష్కరించుకొని పరిస్థితులను అర్థం చేసుకొని మీ ఇంటి కోడల్ని మీ ఇంటి బిడ్డలాగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇంటి గడప దాటించగానే మా బాధ్యత తీరిపోయింది, భారం తీరిపోయింది, ఇక మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించకుండా కూతురైనా కొడుకైనా సమానంగానే భావిస్తూ వాళ్ళకి సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప పుట్టినింటి వాళ్ళు ప్రతి క్షణము మా ఇంటి పిల్లగానే భావించాలి, మెట్టినింటి వాళ్ళు మా ఇంటి పిల్లగా భావించాలి. అప్పుడు మాత్రమే ఆ అమ్మాయి పుట్టినింట్లో ఉన్న మెట్టినింట్లో ఉన్న ఆనందంగా గడపగలుగుతుంది. అంతేకాని ఎవరికి వాళ్ళు కోపం రాగానే మా ఇంట్లో నుండి వెళ్ళిపోమని మెట్టినింటి వాళ్ళు పుట్టినింట్లో ఉన్నటువంటి వాళ్ళు నీ భర్త దగ్గరికి వెళ్ళు అంటూ ఆ అమ్మాయికి ఎక్కడా స్థానం లేకుండా చేసినట్లయితే ఆ అమ్మాయి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఒక వర్గంలో కొనసాగుతూ ఉంటే మరొక వర్గంలో అమ్మాయిలు చాలా ధైర్యంగా తెలివితేటలతో తన జీవితాన్ని తాను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సంప్రదాయాల పేరిట ఇబ్బందులకి గురి చేయకుండా భరోసానిస్తూ సంప్రదాయాలని బంధాలని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి తప్ప సంప్రదాయాల పేరిట ఉన్న బంధాలని బీటలు బార్చుకునేటువంటి ప్రయత్నం చేయకూడదని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.